అందుకే మీరు గమనించండి 2011 నుంచి 2023 దాకా కూడా క్వశ్చన్స్ యుద్ధాల మీద ఎక్కడ లేవు, రాచరికాల మీద ఎక్కడ లేవు. వాడు అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎక్కువగా ఎట్లా ఉంటాయి అంటే ప్రాచీన యుగము మధ్యయుగంలో మార్పు ఏ విధంగా, సంస్కృతి అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషణ. అందుకనే ఇండియన్ కల్చర్ అనేది ప్రత్యేకంగా పెట్టాడు. అట్లాగే మోడర్న్ ఇండియా, ఇక్కడ కూడా సంవత్సరాలు లేవు, యుద్ధాలు లేవు, ఈ పాలకులు లేవు, వీళ్ళ మీద క్వశ్చన్స్ రావు. మార్పు ఏ విధంగా వచ్చింది, ఆ మార్పు యొక్క పరివేశం అంటే హిస్టరీ ఆఫ్ హిస్టరీ, ఇది ఈ మారినటువంటి ట్రెండ్. నేను అందుకే చెప్తాను, అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే దయచేసి గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేయబాలి. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు అడిగే ప్రశ్న ఏంది, సార్ ఇది చదువుతున్నాము అవి చదువుతున్నాము కానీ ఏది గుర్తు ఉండట్లేదు, గుర్తు పెట్టుకోవాలా అనే ప్రయత్నం చాలా ప్రమాదకరం. మనిషి మైండ్ మీద చాలా లిమిటేషన్స్ ఉంటాయి, నువ్వు అర్థం చేసుకో చాలు. యూపీఎస్సీ కూడా నీ వైపు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే కాన్సెప్చువల్ క్లారిటీని అడుగుతోంది.